రైట్. భద్రకాళి అమ్మవారి గుడి విషయంలో జరిగిన కాంట్రోవర్సీ మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు అంటే దాదాపు 100 ఏళ్ళు అయిపోతున్న అంటే 100 ఏళ్ల నుంచి ఆ గుడి ప్రాంగణంలో ఎప్పుడు కూడా ఈ బోనాలకి సంబంధించి మేము జరిపింది లేదు. మద్యం కావచ్చు, మాంసం కావచ్చు ఎప్పుడూ లేని ఆచారాన్ని ఇప్పుడు కొత్తగా దేవాదాయ శాఖ ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుంది అని చెప్పి దీనిపైన అటు పండితులు కావచ్చు, లేకపోతే భక్తులు కావచ్చు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశం మీద మాట్లాడితే ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్. అంటే మామూలుగా గ్రామ దేవతలకి ఇలాంటి మద్యం కావచ్చు, మాంసం సమర్పించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ బోనాల సమయంలోనే మనం చూస్తూ ఉంటాం అమ్మవారికి. అయితే ఇక్కడ భద్రకాళి అమ్మవారికి ఇలాంటివి నిషేధము. 100 సంవత్సరాలుగా ఏ రోజు కూడా మేము బోనాలు జరిపిందే లేదు. ఇలాంటివి ఆచారం కూడా మేము పాటించిందే లేదు. ఇప్పుడు ఎందుకు కొత్తగా అని చెప్పి భక్తులు కావచ్చు, పండితులు కావచ్చు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పైన ఏమంటారు? అంటే ఇప్పుడు కొత్త విధానాన్ని లేకపోతే కొత్త సంప్రదాయానికి తెరతీయటం అనేది అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీకు ఆచారాల్లో కూడా వామాచారం ఉంటుంది, దక్షిణాచారం అనేది ఉంటుంది. సాధారణంగా గుళ్ళల్లో మనం దక్షిణాచార సంప్రదాయాన్ని పాటిస్తారు. అంటే కుడి పక్క అని, వామం అంటే ఎడం పక్క. సో ఈ వామాచారం అనేది సాధారణంగా తాంత్రికానికి వస్తుంది. తాంత్రిక విధానంలో పూజలు చేస్తారు. ఇదైతే మీకు తెలుసు, వేద పారాయణ ఉంటుంది, తర్వాత యజ్ఞయాగాదులు జరుగుతాయి, నిత్య పూజలు ఉంటాయి, తర్వాత నైమిత్తిక పూజలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అన్నమాట పూజా విధానాల్లో. అంటే పండగలు అలాంటప్పుడు చేసేది నైమిత్తిక పూజ అంటారు. వామాచారంలో ఏం చేస్తారంటే అమ్మవారికి బలులు ఇస్తారు. అంటే కోడి లేకపోతే మేక ఇట్లాగా బలి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే బలి ఇవ్వకుండా అమ్మవారు సంతృప్తి చెందరు, మద్యం ఇవ్వకుండా సంతృప్తి చెందరు అనేది కొంతమంది నమ్మకం. అది అంటే దాని గురించి మనం డీటెయిల్గా వెళ్ళక్కర్లా. వామాచార పూజలు అనేవి తాంత్రిక పూజలు. అవి తాంత్రిక పూజల్లో మనకి తెలుసు. ఇప్పుడు ఆ మధ్యన వేణుస్వామి దాని గురించే కదా ఎక్కువ మాట్లాడారు. ఆయన వామాచార విధానం నేను పాటిస్తాను, నేను బ్రాహ్మణ్ అయినా కూడా నేను మద్యం తాగుతాను, మాంసం తింటాను, ఇంకా చాలా చేస్తారు వాళ్ళు. కాబట్టి అంటే అది కొంచెం తీవ్రంగా ఉంటుంది. అందులో వెళ్ళే కొద్దీ మీరు వామాచారంలో తీవ్రత ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటిసారి భద్రకాళి అమ్మవారి గుళ్ళో మేము బోనం ఎత్తుతాము, నేను బోనం సమర్పిస్తాను, బంగారు బోనం సమర్పిస్తాను అని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు అనడం అనేది వాళ్ళ వివాదానికి దారితీసింది. అంటే ఫస్ట్ ఎమ్మెల్యే కూడా ఏమన్నారంటే, అక్కడ లోకల్ ఎమ్మెల్యే, నేను తెలియక నేను ఒప్పుకున్నాను, కానీ వేద పండితులు తర్వాత లోకల్గా ఉండే పెద్దలు అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని వద్దు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వామాచారాన్ని పాటిస్తే కనుక అయితే మళ్ళీ మద్యం మాంసం ఇవన్నీ అక్కడికి వస్తాయి, బలులు ఇవ్వకుండా అది పూర్తి కాదు, అందుకని ఆ రకంగా చేయటానికి వీల్లేదు. ఇది దేవాదాయ శాఖ ఇంకొకసారి ఆలోచించుకోవాలి, అంటే కొత్త సంప్రదాయానికి తెర తీయొద్దు అనేది ఈరోజు మీకు వరంగల్లో ఉండే భద్రకాళి టెంపుల్కి సంబంధించిన పూజారులు కావచ్చు, ఆగమ శాస్త్ర పండితులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఇంకొకటండి, మనం సడన్గా ఒక కొత్త విధానం తీసుకురావటం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా వస్తుంది. ఓకే. అంటే ప్రకృతి వైపరీత్యాలు జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అంటే మీరు ఎలా చెప్తారండి అని మీరు నన్ను అనొచ్చు, కానీ మీరు కనుక చరిత్ర పరిశీలించుకుంటే అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా జరుగుతుందని మనం చెప్పము, కానీ అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మన ఇళ్లల్లోనే ఏదైనా ఒక పూజ కొత్తగా చేయాలంటే ఎవరైనా చెప్తే 1-2 సార్లు ఆలోచిస్తాం. అంటే మనకి సంప్రదాయబద్ధంగా అంటే మనం అనూచంగా వస్తుందా లేదా, అంటే మనకు ముందు తరాల నుంచి వస్తుందా లేదా అనేది ఆలోచించుకుంటాం. కాబట్టి ఇప్పుడు మీకు కొన్ని యజ్ఞయాగాదులు కూడా అందరూ చేయకూడదు, అది బలి కోరుతుంది, తర్వాత దానివల్ల వీళ్ళకి నెగిటివ్ కొట్టే అవకాశం ఉంటుంది, ఆ కుటుంబానికి కావచ్చు లేదా ఫ్యాక్టరీకి కావచ్చు, అట్లాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు రాజశ్యామల యాగం చేశారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి చేశారు, కేసీఆర్ గారు చేశారు. మొట్టమొదటిసారి చేసినప్పుడు వాళ్ళకి ఫలితం వచ్చిందని అంటున్నారు, మరి రెండోసారి చేసినప్పుడు ఆ ఫలితం రాలేదుగా. రాజశ్యామల యాగం చేయడం వల్ల వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వలేదు, వాళ్ళకి యోగం ఉంది కాబట్టి వాళ్ళు అయ్యారు అంతే. యాగం అనేది కొద్దిగా మీకు బలాన్ని చేకూర్చవచ్చు అంతవరకే. ఇప్పుడు యాగం చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు చుట్టూ ఉండే పశుపక్షాదులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న చీమలు ఇలాంటివి కూడా వాటికి ఆహారం అందుతుంది అంతే. యాగాలు చేయటం వల్ల మనకి పర్యావరణం శుద్ధమవుతుంది అంతవరకే. ఆ నెయ్యి వల్ల మీకు నెయ్యి ఎప్పుడు కూడా మంచిది కదా. ఇప్పుడు ప్రతిదానికి మీకు ఇలా చెయ్యాలి, సంప్రదాయం అంటేనే ప్రజలు పాటిస్తారు కాబట్టి అలా పెట్టారు, అంతేగాని అది మూఢంగా చేయమని కానీ లేదా ఈ పద్ధతుల్లో మీరు వెళ్ళమని కానీ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు భద్రకాళి అమ్మవారి విషయానికి వచ్చేసరికి మీరు కొత్తగా నేను ఓన్లీ బోనమే ఇస్తాను, బంగారు బోనం ఇచ్చేస్తాను అంతేను, నేను పాయసమే అంటే పరవాన్నం వండే పెడతాను అని ఆవిడ అంటున్నారు. కానీ ఇది ఎక్కడికి దారితీస్తుందంటే, మీరు ఒకసారి ఒకటి ఒప్పుకున్నాక నెక్స్ట్ ఏమవుతుంది, మేము
బలిస్తాము, ఇవ్వకుండా మాకు కుదరదు, మీరు దానికి ఒప్పుకున్నారు కదా దీనికి ఎందుకు ఒప్పుకోరు అంటే మనం చెప్పలేము. ప్రజలు ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు అనేది మనకు తెలియదు. కాబట్టి కీడెంచి మేలెంచాలి. కాబట్టి ఇప్పుడు మేడం ఇక్కడ కాళీమాత అనగానే వెంటనే అంటే మామూలుగా మనం చూస్తూ అమ్మవారికి ఇలాంటి నైవేద్యం పెట్టే పరిస్థితులు కూడా మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూడా భద్రకాళి అమ్మవారే కాబట్టి ఆవిడ కూడా కోరొచ్చు ఏమో, కోరుతున్నారేమో అని చెప్పి మేము ఇలాంటి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి రేపు పొద్దున కానీ చెప్పినట్లయితే ఎలా ఉంటుంది అంటారు పరిణామాలు? నేను అందుకే చెప్తున్నా, ఎప్పుడు కూడా భద్రకాళి అమ్మవారు చూడ్డానికి మీకు కొంచెం భయం కొల్పేలా ఉన్నా కూడా ఆవిడ సాత్వికురాలు. మీకు కాళిక వేరు, కలకత్తా కాళి వేరు, సో కనకదుర్గ వేరు. కనకదుర్గకి ఏమి సమర్పించరు ఇట్లాగా. అంటే ఇవన్నీ కూడా మీకు అదే చెప్తున్నాను, ఈ ఆగమం వేరు, ఆగమం ప్రకారం జరిగేవి వేరు, వామాచారం ప్రకారం జరిగేవి వేరు. అందుకని మీరు కొత్త సిద్ధాంతాలు లేకపోతే కొత్త సంప్రదాయాలు తెచ్చి కొత్త వరవడిని తీసుకొచ్చి పెట్టద్దు. భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవద్దు. మీరు మొక్కుకుంటే మీరు ఇంకో చోట మీ మొక్కు తీర్చుకోవచ్చు. మీరు భద్రకాళికి ఎలా మొక్కుకుంటారు? లేని సంప్రదాయాన్ని నేను మొక్కుకున్నాను అంటే అది ఎలా చెల్లుతుంది? అది కొండా సురేఖ గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఏంటో ప్రజలకు కూడా తెలుసు. వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చి ఇవాళ మేము కొత్తగా ఇది చేస్తామంటే చేయటం తప్పు కాదు. మీరు హిందూ సంప్రదాయాలను గౌరవించటం మంచిదే, కానీ గౌరవం కోసం నేను వ్యక్తిగతంగా దీన్ని నేను ఇక్కడ ఇంపోజ్ చేస్తాను అంటాం మాత్రం సరైనది కాదని నా ఉద్దేశం. అండ్ మేడం ఇంకొకటి, ఆల్రెడీ బోనాలు వస్తుంది కాబట్టి అమ్మవారికి మీరు చెప్పినట్టు ఈ విధంగా సమర్పించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మనకి జరుపుకునే కూడా గ్రామ దేవతలు. మరి జనాలు కూడా తాగి వెళ్ళడం అనేది ఎంతవరకు రైట్ అంటారు? ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయింది. నెక్స్ట్ బోనం ఎత్తే వాళ్ళు తాగుతున్నారు, లేకపోతే పోతురాజు గెటప్ వేసుకున్న వాళ్ళు తాగుతున్నారు. ఏంటి అదంటే ఇది మా సాంప్రదాయం, అమ్మవారికి అలా అయితేనే మేము చేసేది ఆమెకి ఎక్కుతుంది అని చెప్పి దీన్ని ఈ విధంగా చెప్పడం అనేది ప్రజలు ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పుడు మీరన్న ఈ పాయింట్ కరెక్ట్. ఇప్పుడు భద్రకాళి అమ్మవారి టెంపుల్లో ఎందుకు బోనం మీరు కొత్తగా పెట్టద్దని అంటున్నారంటే అక్కడ ఉండే పూజారులు కావచ్చు, వేద పండితులు కావచ్చు ఇదే చెప్పారు. బోనం ఎత్తిన వాళ్ళు మద్యం తీసుకుని వస్తారు, సేవించి వస్తారు, అలా గుళ్ళోకి రావడం అపవిత్రం, రావద్దు. అందుకని మీరు ఆ సంప్రదాయానికి తెర తీయకండి. మీరు ఇక్కడ మద్యం మీరు ఇవ్వకపోవచ్చు అమ్మవారికి, మీరు ఇక్కడ బలి ఇవ్వకపోవచ్చు, కానీ వచ్చే వాళ్ళు ఖచ్చితంగా తాగి వస్తారు కాబట్టి, మద్యం తీసుకునే వస్తారు కాబట్టి మీరు బోనం ఇక్కడ సమర్పించే సంప్రదాయానికి మీరు కొత్తగా మీరు దీన్ని అలవాటు చేయొద్దు. ప్రజలకి ముఖ్యంగా భక్తులకి మీరు దాన్ని చెయ్యొద్దు అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దేవాదాయ శాఖ ఆలోచించాలండి. దేవాదాయ శాఖ తరఫున దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ గారు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుందని భక్తులు కోరుకుంటున్నారు, అక్కడుండే పండితులు కోరుకుంటున్నారు, అలాగే వేద పండితులు కూడా అదే చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్.